హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇవాళ నేను లంచ్ బాక్స్లోకి చోలే భటోరే ఇంకా కాజు రైస్ చేద్దామని చెప్పేసి ముందుగానే చెన్న అయితే నానబెట్టేశానండి. కాబూలీ చెన్న ఇదిగోండి. నైట్ అయితే నానబెట్టి బయట ఉంచేసాను. సో ఇవైతే బాగా నానిపోయాయి. ఇంకా దీంతో ఇవాళ కర్రీ అయితే చేస్తాను. చాలా బాగుంటుందండి చోలే భటోరే. సో అలాగే ఇంకా చోలే భటోరే ఎలాగో కర్రీ చేస్తున్నాను కదా, చోలే కర్రీ. సో దాంతో పూరీలోకి కూడా బాగుంటుంది ఇది. అలాగే చపాతీతో కూడా బాగుంటుంది, ఇంకా రైస్తో కూడా బాగుంటుంది. సో అందుకని ఇవాళ నేను కాజు రైస్ అయితే చేస్తున్నాను. అంటే కొంచెం ఫ్లేవర్డ్ రైస్ ఏదైనా, అంటే జీరా రైస్ కానీ కాజు రైస్, గార్లిక్ రైస్ ఇట్లా ఏదైనా అనొచ్చు. సో అది కనుక చేస్తే ఏంటంటే ఈ చెన్నా కర్రీ కలుపుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. అందుకని చెప్పి ఇంకా మళ్ళీ సపరేట్గా కూర చేయాల్సిన పని ఉండదు కదా, అందుకే ఇంక ఇవాళ ఏంటి అంటే కాజు రైస్ అయితే చేస్తున్నాను, జీడిపప్పు అవి వేసి. సో దానికోసం ఫస్ట్ అయితే రైస్ కూడా కడిగి పెట్టేసుకుంటే నానుతూ ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇంకా రైస్ కూడా అది ఒక బౌల్లో వేసుకున్నాను. ఫస్ట్ నిద్ర లేవగానే ఇంకా నానబెట్టాల్సినవి, పిండి కలపాల్సినవి అవి కనుక చేసేస్తే మనం ఈ లోపల ఫ్రెష్ అయ్యే లోపల ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది కదా, అవన్నీ కూడా బాగా కొంచెం సాఫ్ట్గా అవుతాయి అన్నమాట నాని. సో బియ్యం అయితే ఇంక కడిగి పెట్టేశాను. ఇంక ఇక్కడైతే బటోరాస్ ఎలా చేయాలో చూద్దాము. బటోరాస్ అంటే ఏం లేదండి, పూరీ లాగానే. కాకపోతే పూరీ మనము గోధుమ పిండితో కూడా చేస్తాము, మైదా పిండితో కూడా చేస్తాము, రెండు హాఫ్ హాఫ్ పిండి కలిపి కూడా చేస్తాం. కానీ ఇవి బటోరాస్ ఏంటి అంటే రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అని కూడా అంటాము. సో ఆ బొంబాయి రవ్వ మిక్స్ చేసి చేస్తాము. పూరీలు అనేవి మనకి ఇలా పొంగి వెంటనే ఇలా సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. ఈ బటోరాస్ అనేవి పొంగి అలాగే ఉంటాయి, కొంచెం ఏమంటారు, అలాగే గట్టిగా ఉంటాయి, వెంటనే ఇలాగా సాఫ్ట్గా అయిపోవు అనమాట. సో అదే డిఫరెన్స్ బటోరాకి పూరీకి. కానీ ఇంచుమించు టేస్ట్ రెండు ఒకేలా ఉంటాయి. కాకపోతే బటోరాస్ అనేవి మైదాతోటే చేస్తారు, గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చేమో, కానీ మ్యాక్సిమం బటోరాస్ అంటే మైదా పిండితోనే చేస్తారు. దాంట్లో మిక్సింగ్ ఏంటి అంటే రవ్వ కలుపుతాం కాబట్టి కొంచెం మనకి అలా పొంగే ఉంటాయి అన్నమాట, సాఫ్ట్ అయిపోకుండా. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక పావు కప్పు రవ్వ తీసుకున్నాను, ఉప్మా రవ్వ. ఆ రవ్వలోనే ఆయిలు, వాటరు, అలాగే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా. సో బేకింగ్ పౌడర్ వేయడం వల్ల బాగా పొంగుతాయి, సాఫ్ట్గా ఉంటాయి. ఆ పొంగినవి మెత్తబడిపోకుండా ఉంటాయి అన్నమాట కొంచెం సేపు వరకు. సో అందుకని మనం కేకుల్లో వేసుకునే బేకింగ్ పౌడర్ ఒక పావు స్పూను, ఇంకా పెరుగు కూడా వేసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఇంకా నా దగ్గర పెరుగు లేదు, అందుకే పెరుగు అయితే వేయలేదు. మీరు ఎవరైనా చేసేలా ఉంటే బేకింగ్ పౌడరు, పెరుగు, సాల్టు, ఆయిల్, రవ్వ, మైదా ఇవన్నీ వేసుకొని సేమ్ మనం పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకోవడమే అనమాట. కలిపేసి ఇంకా పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఇంక అవన్నీ కూడా కొంచెం సేపు నానాలి కదా. ఇంక ఇక్కడేమో టీ పెడతా ఉన్నాను. యాక్చువల్గా ఏమైందంటే నేను డికాషన్ పెట్టినప్పుడు కాస్త డికాషన్ తీసుకుందాం అనుకున్నానండి, తీసి కప్లో పెట్టుకుందాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇంక అలవాట్లో పొరపాటుగా టీ అయితే పెట్టేశాను. డికాషన్ ఎందుకు తీసి పెట్టుకోవాలి అంటే చోలే భటోరే చేస్తున్నాం కదా. సో అవి అందులో కనుక మనము కొంచెం డికాషన్ కనుక వేస్తే మంచి కలర్, ఫ్లేవర్ వస్తుంది అనమాట. మీరు ఎవరైనా సరే చేసేలా ఉంటే ఫస్ట్ కొంచెం డికాషన్ అనేది తీసి పెట్టుకోండి. సో టీ పెట్టేశాను, ఇంకా ఫ్రెష్ అయ్యాను, కొంచెం బ్రష్ అది చేసుకొని ఇంకా అలా బయటకు వచ్చాను అనమాట. ఇక్కడ రాగానే పిచ్చుకల సౌండ్, కాకపోతే నేను మర్చిపోయి సౌండ్ మ్యూట్ చేసేసాను. అలా పిచ్చుకలు చాలా, ఆ సౌండ్ వింటే నాకు ఎందుకో చాలా ఇష్టము. మాకు ఇటువైపు చెట్టు మీద పిచ్చుకలు గూళ్ళు పెట్టాయన్నమాట. అదే కాకుండా అటువైపు జామకాయ చెట్టు ఉందండి, ఆ చెట్టు మీద కూడా చిలకలు వస్తున్నాయి. ఆ జామ పళ్ళు తినడానికి చిలకలు వస్తాయి అన్నమాట. సో నాకు అవి చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదిగోండి ఈ జామకాయ చెట్టే. నేను ఒక వీడియోలో చూశాను, చిలకలు, పక్షులు ఇవన్నీ మన ఇంటి దగ్గరికి వచ్చి బాగా అంటే సౌండ్ చేస్తూ ఉండాలి అంటే ఇవి ఉంటాయి కదా ధాన్యం కంకులు. సో అవి కనుక బయట బాల్కనీస్లో హ్యాంగ్ చేస్తే చిలకలు అవన్నీ వస్తాయని చెప్పి చాలా వీడియోస్లో చూస్తూ ఉంటాను. నాకైతే చాలా ఇష్టం అలా చిలకలు రావడం. కాకపోతే అవి ఎక్కడ అమ్ముతారో నాకు తెలియదు. అవి కనుక తెచ్చి పెడితే, మాకు పక్కన ఎలాగో జామకాయ చెట్టు ఉంది, అక్కడికి వస్తున్నాయి చిలకలు బాగా. సో ఆ కంకులు కనుక దొరికితే బాగుండు, బాల్కనీస్లో హ్యాంగ్ చేస్తే ఆ చిలుకలు ఇక్కడికి కూడా వచ్చి తింటాయి కదా అని చెప్పి అనిపిస్తుంది. కాకపోతే అవి ఎక్కడ దొరుకుతాయో నాకు తెలియట్లేదు. ఇంకా అలా కొంతసేపు అలా చూసుకొని ఇంకా ఇలా కిందకైతే వచ్చేసాను. ఈ లోపల టీ అయితే మరిగిపోయింది. అయితే ఇంకా కర్రీకి అయితే ఫస్ట్ ఇంకా కుక్కర్లో చేసేస్తున్నానండి. ఇక్కడ రెండు రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ శనగల్ని టీ డికాషన్ ఉంటుంది కదా, అవి అంటే
టీ పౌడర్ని ఒక చిన్న క్లాత్లో కట్టేసి శనగల్లో వేసేసి ఉడికించి ఆ వైట్ శనగలు కాస్త బ్లాక్ కలర్ శనగల్లోకి మారిపోతాయి అన్నమాట. అంటే మనం డికాషన్లో ఉడకబెట్టడం వల్ల. సో అప్పుడు ఏంటంటే కలర్ అనేది మనకి గ్రేవీ అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తుంది. అలా కూడా చేయొచ్చు. ఇదేంటి అంటే ఇప్పుడు నాకు అంత టైం ఉండదు కదండి. సో నేను ఈజీగా అయిపోయే మెథడే కదా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఇంక కుక్కర్లో ఏంటంటే ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, షాజీరా, ఒక స్టార్ ఫ్లవర్ అట్లా వేసుకున్నాను. వేసేసుకొని టమాటా, ఉల్లిపాయ కలిపి నేను చాపర్లో వేసేస్తానండి. వేగిపోతుంది, ఏం కాదు. అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక 2 పెద్ద టమాటాలు తీసుకున్నాను. సో వాటిని బాగా చాప్ చేసేసుకొని ఆయిల్లో వేసేసా, సిమ్లో పెట్టాను. అవి 2 కూడా బాగా మగ్గాలి కదా, ఈ లోపల టీ ఇచ్చేసి వద్దామని చెప్పేసి. సో అంటే మనకి కొంచెం ఒక పని చేసే లోపల ఇంకో పని వేరేది చేసుకోవచ్చు కదా, ఒక పని అయ్యే లోపల. సో ఇంక టీ అయితే ఇచ్చేసి వచ్చాను. ఇంక ఈ లోపల టమాటా, ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది. ఆ తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నా. ఆ తర్వాత ఇంక సేమ్ మన స్పైసెస్ అన్నీ వేసుకోవడమేనండి. ఇదిగోండి పసుపు, పావు స్పూన్ పసుపు. పసుపు కూడా మరీ చిటికెడు కాకుండా ఒక పావు స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఎందుకంటే కారము, ధనియాల పొడి ఒక్కొక్క స్పూన్ వేస్తాను కాబట్టి ఒక పావు స్పూన్ పసుపు వేస్తే కూర అనేది మనకి మంచి కలర్ఫుల్గా వస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే కూర కలర్గా రావాలి అంటే కారం ఒక్కటే కాదండి, అందులో పసుపు కూడా యాడ్ చేస్తేనే మంచి కలర్ అనేది వస్తుంది. సో ఇంక ఇక్కడ నేను పసుపు, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా చాలా కొంచెం వేసాను. ఎందుకంటే అందులో ఆల్రెడీ స్పైసెస్ వేసాను కాబట్టి, లవంగాలు, దాల్చిన చెక్క. గరం మసాలా పావు స్పూన్ కన్నా ఇంకా తక్కువే వేసుకున్నాను. జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ వేసుకున్నాను. ఒక చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకున్నాను. ఒకవేళ మిరియాల పొడి కాకుండా మిరియాలు కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా మీరు కావాలి అంటే. కానీ నేను పౌడర్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి ఒక పావు స్పూను మిరియాల పొడి కూడా వేసుకున్నాను. సో అన్ని పొడులు వేసేసిన తర్వాత శనగలు కూడా వేసేసి మిక్స్ చేసేసి ఇదిగోండి మళ్ళీ సపరేట్గా ఇంకా టీ పౌడర్ అనేది వేసి కొంచెం మరిగించాను. ఇది మీకు వైట్ కలర్లోనే ఉండాలి అంటే అలాగే అంటే ఇంకా టీ పౌడర్ ఏం మనం వేయాల్సిన అవసరం లేదు. టీ పౌడర్ అంటే టీ డికాషన్ వేయాల్సిన పని లేదు. మంచి కలర్ రావాలి, కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి అంటే టీ డికాషన్ని వడగట్టి కనుక వేస్తే మనకి చెన్న అనేది మంచి కొంచెం ఫ్లేవర్ కూడా ఉంటుంది, అలాగే మంచి కలర్ కూడా వస్తుంది. సో అలా వేసేసి వాటర్ పెట్టేసి మూత పెట్టేసా. సాల్ట్ అయితే వేయలేదండి. సాల్ట్ ఎందుకు వేయలేదంటే శనగలు ఉడకవేమో అని నా డౌట్. సో అందుకే నేను ఎప్పుడు లాస్ట్లో వేసుకుంటా. లాస్ట్లో వేస్తే ఉప్పు పట్టుకుంటుందా భారతి అని మీకు డౌట్ రావచ్చు. సందేహం ఏం లేదు, బాగా ఉప్పు పట్టుకుంటుంది. శనగలన్నీ కూడా బాగుంటాయి అన్నమాట. సో ఇంకా ఒక 3-4 విజిల్స్ పెట్టేస్తే కర్రీ అయిపోద్ది. ఇక్కడ వచ్చేసి కాజు రైస్ అని చెప్పాను కదా, అంటే ఏం లేదండి, జస్ట్ ఒక 3 స్పూన్స్ అలాగా నెయ్యి అయితే వేసుకున్నాను. ఇందులో కూడా ఒక లవంగాలు ఒక 3-4 లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, జీరా రైస్ అనొచ్చు, చెప్పాను కదా కాజు రైస్ అనొచ్చు, ఏదైనా అనుకోవచ్చు. స్పైసెస్ వేసేసి ఒక పచ్చిమిర్చి చాలు, కారం ఎక్కువ ఉండకూడదు. ఆ తర్వాత ఒక పచ్చిమిర్చి, జీడిపప్పు, ఉల్లిపాయ వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత ఇప్పుడు వేసింది వెల్లుల్లి పేస్ట్ ఒకటే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు. మీరు కావాలి అనుకుంటే అది కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టము. మీకు ఏ ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఆ ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. నేనేంటి అంటే వెల్లుల్లిపాయని పేస్ట్ చేసి పెట్టుకున్నా. సో వెల్లుల్లిపాయ ఒక్కటే ఒక 1/2 స్పూన్ అలా ఆ పేస్ట్ అయితే వేసుకున్నాను. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ తోటి బాగుంటుంది అనమాట. ఆ తర్వాత రైస్ వేసేసాను, సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి రైస్ని ఆ నెయ్యిలో ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఉడికిన తర్వాత పొడి పొడిగా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశానండి, ఏదో కంగారులో. ఎప్పుడు నేను హాట్ వాటర్ పక్కన వేడి నీళ్ళు మరగబెట్టి వేస్తాను రైస్లో. ఇవాళ ఏంటంటే మామూలుగా ఎసురు వేసేసాను అనమాట, అంటే నీళ్ళు మరగబెట్టకుండా వేసేసాను. సో అలా చేయకండి, నీళ్ళు అనేది మరగబెట్టి వేస్తే త్వరగా ఉడికిపోద్ది. ప్లస్ బియ్యం అనేది కొంచెం బియ్యం పడకుండా ఉంటాయి. నేను ఏదో ఆలోచిస్తూ చేసేసాను. ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేశాను. సిమ్లో పెట్టేస్తే ఒక 10 నిమిషాల్లో అది ఉడికిపోద్ది. ఇంక ఈ లోపల ఇదిగోండి ఇది కూడా బాగా సాఫ్ట్ అయిపోయిందనమాట పిండి. చేతికి కొంచెం నేనేంటంటే పిండిని కాస్త ఇలాగా లూజ్గా కలుపుకుంటానండి, ఎందుకంటే రోటీ మేకర్లో చేసుకుంటాను కదా. సో రోటీ మేకర్లో ఏంటంటే గట్టిగా పిండి కనుక్కుంటే అందులో ప్రెస్ అవ్వదు. సో మీకు చాలాసార్లు వీడియోలో చెప్పే ఉంటాను, రోటీ మేకర్లో చేయాలి అంటే పిండి అనేది ఇలా సాఫ్ట్గానే ఉండాలి. సో చేతికి కాస్త ఆయిల్ అయితే రాసుకొని ఇదిగోండి ఇంకా రోటీ మేకర్లో అయితే ప్రెస్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇంకా కడాయిలో అయితే ఆయిల్ పెట్టేశాను. సో నూనె అనేది పూరి కదా, బాగా వేడిగా మరగాలి. నూనె కనుక మరగకపోతే పూరి అనేది సరిగా పొంగదు.
అంటే పూరి అనొచ్చు, ఇవి బటోరాస్ అంటే మనం మైదా పిండితో చేస్తున్నాం కాబట్టి ఈసారికి బటోరాస్ అంటున్నాం. సో మన సైడ్ ఎక్కువ పూరి ఎక్కువ చేసుకుంటాము. సో నార్త్ సైడు ఇవి ఎక్కువ చేస్తారనమాట ఇలాగా. ఇదిగోండి ఇంకా నూనె బాగా మరిగిన తర్వాత అవి అయితే ఇంకోటండోయ్, ఇవి కాస్త లావుగా కూడా ఉంటాయన్నమాట. పూరి అనుకోండి కొంచెం పల్చగా చేస్తాము, పూరి మీద బటోరాస్ అనేవి కొంచెం లావుగా ఉంటాయి అంతే. సో టేస్ట్ అయితే ఇంచుమించు రెండు ఒకటేగా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు పూరి ఇది ఉంది కదా, మామూలు పూరి అనుకోండి, ఇది పక్కన పెట్టిన వెంటనే ఇలా పొంగిన పూరి బయటికి రాగానే ఇలాగా సాఫ్ట్గా నార్మల్గా అయిపోద్ది, ఇలా పొంగినట్లుగా ఉండదు. మనకి ఇవి బటోరాస్ ఏంటంటే అలాగే కొంచెం సేపు ఉంటాయన్నమాట. అందులో మనము రవ్వ కలిపాం కాబట్టి సాఫ్ట్ అయిపోకుండా అలా పొంగిన పూరీలు పొంగినట్టుగా ఉంటాయి, అంతే డిఫరెన్స్. పూరీకి బటోరాకి పెద్ద తేడా అయితే ఏం కాదు. ఇంక ఇక్కడైతే ఇదిగోండి కూర కూడా బాగా ఉడికిపోయింది, సాల్ట్ వేయలేదు కదా, ఇంక ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటా ఉన్నాను. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని సాల్ట్ వేసిన తర్వాత ఒక 2 minutes స్టవ్ ఆన్ చేస్తే ఏంటంటే ఉప్పు అది పట్టుకుంటుంది అనమాట. సో స్టవ్ ఆన్ చేసేసి సాల్ట్ కొత్తిమీర వేసేసాను, అంతేనండి. మన చోలే కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో కలర్ చూసారు కదా, మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చింది, ఎందుకంటే మనం ఆ డికాషన్ వేసాం కాబట్టి కలర్ అనేది ఇలాగా. సో మీరు కనుక శనగల్ని టీ డికాషన్లో ఉడికిస్తే ఇంకా డార్క్ కలర్లోకి వస్తుంది అనమాట. కాకపోతే అది కొంచెం టైం టేకింగ్, అందుకే నేను ఇంక ఇలా చేసేసాను. ఆ తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకా కాజు రైస్, అంటే జీడిపప్పు ఉందని వేసాను యాక్చువల్గా, వేయకపోయినా పర్లేదు, దీంతో తినడానికి చాలా బాగుంటుంది. ఇవాళ ఆటో కాస్త లేట్గా వస్తుంది అని చెప్పారండి, అందుకని చెప్పేసి ఇంక ఇది ప్లాన్ చేశాను. కాకపోతే ఎంత ఆటో లేట్గా వచ్చినా సరే కంగారు మాత్రం కంగారే. స్టార్టింగ్ అంతా కొంచెం అలా నెమ్మదిగా అవుతుంది, ఇంకా ఆటో వచ్చేస్తుంది టైం అయిపోతుంది అనే లోపల పరిగెట్టాలన్నమాట, అమ్మో అని చెప్పేసి. ఇంకా ఆ టైంలో నేను అసలు వీడియో ఏం తీస్తానో కూడా నాకైతే తెలీదు. సో ఫస్ట్ అయితే ఇంక బాక్సులు పెట్టేసి వాళ్ళనైతే పంపించేసాను. ఇంక ఇదిగోండి ఇదైతే మా వార్క్ అనమాట. సో పూరి చూసారు కదా, మనం ఇలా ప్రెస్ చేస్తేనే ప్రెస్ అవుతుంది, లేకపోతే ఇంకా అలాగే ఉంటుంది అనమాట. అవి బాగుంటుంది. నేనైతే ఇంక ఇలా ప్లేటింగ్ చేస్తున్నాను, జస్ట్ ఒక అంటే నేను థంబ్నెయిల్లో పిక్ పెట్టుకోవాలి కాబట్టి ఇలా అయితే ప్లేటింగ్ చేసి ఒక ఫోటో అయితే తీసుకుంటాను. అవి యూట్యూబ్ కష్టాలు అంటాం కదా, అలా అనమాట. కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయండి. పెరుగు కనుక వేస్తే ఇంకా సాఫ్ట్ ఉంటుంది. పెరుగు ముందు రోజు తెప్పించాను కానీ అయిపోయింది, నైట్ తినేసాము, దానివల్ల ఉదయానికి లేదు, నేను మర్చిపోయాను. ఇంకా పెరుగు కూడా ఉంటే ఇంకా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సో అదే, సో ఇవాళ కర్రీ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, నా ఫేవరెట్ అని చెప్పాలి. ఆ తర్వాత ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత ఇంక ఇంట్లో పనండి, అసలు ఎంత పని అంటే ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, పూజలు అవన్నీ క్లీన్ చేసుకోవడం, అంటే కొంచెం డస్టింగ్ అది చేసుకోవడం, ఇల్లు అవన్నీ కడిగేసి, బాత్రూమ్లు అన్నీ కడిగేసి, నిన్న ఉతికిన బట్టలన్నీ కూడా ఎక్కడక్కడ పెట్టేసి, అయితే ఈ బ్లాంకెట్స్ ఉంటాయి కదా బొంతలు, అవి మాత్రం ఇంకా ఆరలేదు, ఎందుకో అంత ఎండ రావట్లేదు. సో అవి మాత్రం ఇంకా ఎండలోనే ఇంకా బయటే ఉంచాను అనమాట. సో అందుకే ఇది కొత్త బెడ్షీట్, ఇది ఇంకోటి. సో నాకు ఏంటంటే తెచ్చినవి వెంటనే వాడేసి ఒకసారి వాషింగ్కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు దాని క్వాలిటీ ఏంటి అని మనకు తెలుస్తుంది కదా. సో ఇది ఇంకొక బెడ్షీట్, మొన్న 2 బెడ్షీట్స్ తెప్పించే కదా, ఇది ఇంకోటి. సో ఇదైతే నాకు చాలా నచ్చిందండి, దానికంటే కూడా నాకు ఇది నచ్చింది, ఈ కలర్ నచ్చింది. సో అదైతే వేసేసాను అనమాట, కొత్త బెడ్షీట్ కదా. సో ఉతికాను, ముందు వేసిన బెడ్షీట్ ఉతికాను, కాటనేనండి, సిల్క్ అయితే కాదు. అంటే తెచ్చినప్పుడు కాటన్ లాగా ఉంటాయి, ఉతికిన తర్వాత సిల్క్ అయిపోయినట్లు ఉంటాయి కదా, కానీ అలా ఏం కాదు. ఉతికిన తర్వాత కూడా ఆ బెడ్షీట్స్ అనేవి కాటన్, అంటే కాటనే, అంటే ఏమి షింక్ అవ్వడం కానీ క్లాత్ మారిపోవడం అట్లా ఏం లేదనమాట. ఏజియోలో పెట్టుకున్నాను అవి, అప్పుడు చెప్పాను కదా. సో ఇంకా బెడ్స్ అవన్నీ నీట్గా సర్దేశాను. క్లీనింగ్ వీడియో అయితే ఏమీ తీయలేదండి, ఎందుకంటే అస్సలు వీడియో తీస్తూ ఉంటే అసలు పని లేట్ అయిపోతుంది, ఇంక అందుకని చెప్పేసి ఇంకా త్వరగా పని చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంక ఇదంతా కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నా. అయితే ఇవాళ మొక్కలండి, బయట పెట్టేసిన మొక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా తెచ్చి మళ్ళీ ఇంట్లో అయితే పెట్టుకుంటాను అనమాట. దోమలు వస్తున్నాయని చెప్పేసి ఇంక బయట పెట్టేశాను. చలికాలంలో ఏంటంటే వర్షాకాలంలో కొంచెం దోమలు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ బయట పెట్టేశా. ఇంక ఇప్పుడు ఏంటి అంటే ఎండలు స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఇంక అవన్నీ కూడా తెచ్చి మళ్ళీ లోపల పెట్టేసుకుంటున్నాను. అదేంటో అండి, ఇంట్లో ఆ మొక్కలన్నీ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది, కాకపోతే మెయింటైన్ చేయాలి, వాటికి వాటర్ వేయడం కానీ
అంటే వాటర్ వేస్తే ఏంటంటే కారిపోతాయి కదా, అలా కాకుండా అవన్నీ తీసుకొని వెళ్ళి మనము బాత్రూంలో కానీ లేదా షింక్ దగ్గర కానీ పెట్టి వాటర్ వేయాలి. నార్మల్గా వేయడానికి అవ్వదు. సో అదంతా కూడా కొంచెం మెయింటెనెన్సే, అయినా సరే నాకు ఇష్టము. అది కాకుండా మొక్కలు చాలా ఎక్కువ అయ్యాయి. మొన్న నేను ఒక 2 months బ్యాక్ అన్నీ కట్ చేసి వేరే పాటింగ్ చేసినప్పుడు అవన్నీ కూడా పైన పెట్టేశాను. అవన్నీ కూడా మళ్ళీ ఈ చలికాలం కదా, బాగా చిగుర్లు వచ్చేసి అవన్నీ కూడా ఎదిగాయి అన్నమాట. అవన్నీ ఇంక పైనే ఉంచేసాను కిందకి తేకుండా. సో ఇంక ఇవాళ ఏంటి అంటే ఇప్పుడు తీసుకొచ్చి ఇంక అవన్నీ కూడా కొన్నే తెచ్చినప్పటికీ ఎన్ని కావాలో అన్ని కిందకి తెచ్చుకొని ఇంకా అవన్నీ కూడా ఎక్కడక్కడ పెడతా ఉన్నాను. ఈ అరవిక పామ్ కూడా చిన్న చెట్టు ఉండింది, ఇది కూడా కొంచెం బాగా ఎదిగింది. సో అవన్నీ తెచ్చాను. కాకపోతే కుండీలు మాత్రం అంత బాగున్నట్లుగా లేవు, అంటే పైన ఎండలో పెట్టడం వల్ల ఫేడ్ అయిపోయినాయి. అయితే నేను ఏం చేశానంటే నా దగ్గర కార్డ్బోర్డ్స్ ఉన్నాయి కదా, మొన్న ఇవి తెచ్చాను కదా, ఇవి దాన్ని ఏమంటారు ఎయిర్ ఫ్రైయర్, అవన్నీ ఉన్నాయి కదా. సో ఆ ఎయిర్ ఫ్రైయర్ బాక్స్ ఉంటుంది కదా, సో ఆ బాక్స్ని ఇలాగా నా దగ్గర ఉన్న ఒక క్లాత్ తోటి ఇలా కవర్ చేసి ఇలా పిన్ చేసేస్తున్నాను. ఈ పిన్ మిషన్ ఇప్పుడే పాడైంది. పిన్నీస్ అయినా పెట్టేయొచ్చండి, మామూలు సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా. సో ఆ సేఫ్టీ పిన్ పెట్టి నేనైతే ఇలా క్లోజ్ చేసేసి దాన్ని ఒక టేబుల్ లాగా తయారు చేసుకున్నాను అనమాట. మీరు అడగొచ్చు కార్డ్బోర్డ్ కదా వాడితే మొక్క పెట్టంగానే ఇలా పడిపోదా అని. ఆ కార్డ్బోర్డ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. పైన ఒక చిన్న నా దగ్గర కటింగ్ది చాపర్ది బోర్డు ఉంది, చాపింగ్ బోర్డు, అది విరిగిపోయింది. సో ఆ చాపింగ్ బోర్డు అనేది పైన పెట్టేసి దాని మీద పెడదాం అనుకుంటున్నాను, కానీ కాస్తుందండి, ఏం కాదు. సో ఒక కార్డ్బోర్డ్ని అయితే ఇలా పెట్టాను, ఒక టేబుల్ లాగా పెట్టాను అనమాట. ఇవేంటి అంటే చిన్న మొక్కలు కదా, సో అవి కింద పెడితే మనకి కనిపించవు, టేబుల్ మీద పెడితేనే కనిపిస్తాయి. కానీ నా దగ్గర టేబుల్స్ ఏం లేవు, అందాకలా అలా పెట్టాను అనమాట. ఆ కార్డ్బోర్డ్ని అలా తయారు చేశాను. యాక్చువల్గా నా దగ్గర వాల్ పేపర్ ఉంటుంది కదా, అది ఉంది, అది అంటిస్తే బాగుండు అనిపించింది, కానీ అది ఎక్కడో పెట్టేసా. అందుకే ఇంకా ఇలా కొంచెం క్రియేటివ్గా ఆలోచించి ఇలా చేశాను అనమాట. ఇది ఇంకొక కార్డ్బోర్డ్కి ఏంటంటే ఇది ఒక క్లాత్, ఇది ఉంటుంది కదా మనం ఫ్రిడ్జ్ మీద వేసుకునే క్లాత్లు, టీపై మీద వేసుకునే కవర్స్ ఉంటాయి కదా, సో అది ఉందన్నమాట. సో దాన్ని ఇలాగా చుట్టేశాను. చుట్టేసి ఈ చెట్టు దాంట్లో పెట్టాను అనమాట. ఎందుకంటే ఈ మొక్కకి ఆ అరవిక పామ్ కింద పాట్ అనేది బాగా కలర్ ఫేడ్ అయిపోయింది, చూడ్డానికి ఏం బాగోట్లేదు. అందుకని చెప్పేసి ఆ కార్డ్బోర్డ్ని అలా తయారు చేసి పెట్టాను. ఏదో ఒకటి అలా కొంచెం చూడడానికి బాగుంటే చాలు కదా అని చెప్పి కుండీలు తెచ్చుకుంటాను నెమ్మదిగా. కొన్ని సెరామిక్ కుండీలు ఉంటాయి కదా, అవి అయితే తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఇంక ఇది ఈ కుండీ బాగుంటుంది. అయితే ఆకులన్నీ కూడా కొంచెం డస్ట్ పట్టినట్టు ఉంటే ఇలా మంచిగా అన్నీ కూడా ఇలా కడిగేసాను అనమాట ఆకులన్నిటిని. ఇప్పుడు దీన్నైతే టీవీ దగ్గర పెట్టేసుకోవడమే. ఇదిగోండి ఇలా పెట్టాను. అయితే పైన నుంచి కొంచెం ఇవి ఉంటాయి కదా మనీ ప్లాంట్స్, సో మనీ ప్లాంట్ కూడా పైన నుంచి ఇలా హ్యాంగ్ చేస్తే బాగుంటుంది కదా అనిపించి ఇవైతే పెట్టాను. అయితే తర్వాత మళ్ళీ పక్క రోజు మళ్ళీ కూడా కొంచెం చేంజ్ చేశానండి. ప్రస్తుతానికైతే ఇలా పెట్టాను. పక్క రోజు మళ్ళీ అనిపించింది కొంచెం ఎక్కువ మొక్కలాగా అనిపించి తర్వాత 1-2 తీసాను, చూపిస్తానులేండి. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇంకా వంటగదిలో అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. అవి ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటే వీడియోస్లో కూడా చాలా బాగా కలర్ఫుల్గా ఉంటుంది కదా. ఆ తర్వాత ఇంకా యాక్చువల్గా నేను చాలా ఇష్టంగా పెంచుకున్నాను. ఎక్కువ మొక్కలు పెట్టినా సరే ఏమవుతుందంటే ఏదో కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది. అందుకే చూసి పెట్టాను. ఇంట్లో పని చేసుకోవడం అంతా ఒక ఎత్తు అయితే ఈ మొక్కల్ని మాత్రమే ఎక్కడ పెట్టాలి అని చెప్పి ఆలోచించి పెట్టడం అనేది పెద్ద టైం పట్టేసింది. అక్కడే చాలా హెడేక్ వచ్చేసింది నాకైతే. పొద్దున్నుంచి చేసిన పని అంతా ఒకవైపు అయితే ఈ మొక్కల్ని సర్దడమే ఎక్కువ టైం పట్టింది నాకైతే. సో ఫైనల్గా ఇలా పెట్టాను కానీ మళ్ళీ పక్క రోజు మళ్ళీ కొంచెం చేంజ్ చేశాను. సో ఇదిగోండి నేను పెంచుకున్న మొక్కలు. ఇది కూడానండి కట్ చేసి మళ్ళీ వేసిందే అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. 2 months అంతే 2-3 months కూడా అవ్వలేదు. చూడండి ఎంత పొడవుగా పెరిగిందో. ఇంక ఇవైతే అసలు 1 monthలోనే బాగా గుబురుగా వచ్చేస్తున్నాయి అనమాట. అందుకే ఇంక నేను కట్ చేయడం కూడా మానేశాను. వేర్లు కట్ చేసేస్తున్నానండి. వేర్లు కట్ చేస్తే ఏంటంటే మొక్క ఎదగదు. సో ఈ చెట్టుకైతే నేను అలాగే చేశాను అనమాట. అంటే మనకి ఎంత కావాలో మొక్క అంతే ఉండాలి అంటే కింద వేర్లు వస్తూ ఉంటాయి కదా, ఆ వేర్లు అనేది కనుక కట్ చేస్తే మొక్క అలాగే ఉండిపోద్ది, మొక్క అనేది ఎదగకుండా ఉంటుంది అనమాట. సో ఇంకా అలాగా ఇంక వంటగదిలోకి వచ్చేస్తే ఇలా పెట్టుకున్నానండి. ఇదిగోండి అక్కడైతే ఒక 2 మనీ ప్లాంట్స్ పెట్టాను.
ఆ తర్వాత అక్కడ ఒక పర్పుల్ కలర్ అయితే కొంచెం కనిపిస్తుంది కదా అని చెప్పి పర్పుల్ కలర్ అక్కడ ఒక హ్యాంగ్ చేశాను. ఇంకా డిష్ వాషర్ మీద అయితే ఎప్పుడు ఉంటుందిలేండి, ఇక్కడైతే ఒక 2-3 మొక్కలు ఎప్పుడు ఉంటాయి వంటగదిలో. ఎక్స్ట్రాగా పెట్టింది ఏంటి అంటే ఆ మనీ ప్లాంట్స్ను ఇటువైపు ఒకటి హ్యాంగ్ చేసాను కదా, అవి కొంచెం హ్యాంగ్ చేశాను అనమాట. ఇంకా మిగతావన్నీ కూడా ఎప్పుడు ఉండేదే అనమాట. సో అదండి ఇంక ఇవాల్టి నా వ్లాగ్ అయితే. సో చూసారు కదా, నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది మొక్కలన్నీ ఇంట్లో మళ్ళీ తెచ్చిపెట్టుకోవడం వల్ల. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.